తలదించుకొని తన్నుకు చావాల్సిన అవసరం లేదు. అవమానించబడ్డ మిన్నకాను కృషి సలపాలి. మొదట మౌనమే సమాధానం, నిత్య పఠనమే ప్రధానం. తర్వాత తల ఎత్తుకు చూపే జయమే కావాలి విధానం. నవ్విన నాపచేను పండదా అన్నారు. మనం అలా అనే అవహేళనల లెక్క చేయరాదు. పగలు రాత్రి శ్రమల ఉత్తమ ఫలితాల తల ఎత్తాలి. గర్వంగా చిన్న చూపిన వారిని సూటిగా చూడాలి. విచారిస్తూ కూర్చుంటే అమ్మ వంట చేయగలదా? తల పోస్తూ పని ఆపితే నాన్న పంట పండించగలుగునా? మనమలానే మనసు బాగా లేదని ఊరుకున్న మంచి మార్కులుచున్నా. సూర్యుడే చూడు ప్రతిరోజు వెలుగునిస్తాడు, దర్శనమిస్తూ కొండల పైన. మబ్బులు పట్టినిది ఆకాశం, వర్షం జల్లులు కురిపించునా. చినుకు చుక్కల చూడనిది నాటిన విత్తనం మొలకెత్తునా. ఎవరేమన్న నారాజు అయిన వెనుకబడమా మనం? లక్ష్యమే కృషి, ఫలితాలే ఉత్సాహపు అడుగుకి ఇంధనం. సమయపు ముళ్ళుతో పోటీ పడాలి. కష్ట నష్టాల్లోనే ఘనుడవై గట్టిపడాలి. కెరటాలు చూడు ఆటుపోటులోనూ ఎలా పరుగెత్తుతాయి. అలానే సమస్యలు అవమానాలే ప్రతిభావంతుని చేస్తాయి. ధర్మం వీడక కర్మలు చేయి. పద్ధతి తోడి పరిశ్రమతోనే నీవు పై చేయి. వ్యసనలలోను కాకున్న ఆరోగ్యమోయి. నేడు సుఖ పురుషుడివి అయినా భవిష్యత్ భారమోయి. బ్రతకాలంటే తల ఎత్తక చదవాలి. అవమానాల లెక్క చేయక ఇలా సాగిపోవాలి. గురువులు చెప్పిన సూచనల పాటించిన సులువు పాఠాలు. మనం చేసే తప్పులు పొరపాట్లు మనకు గుణపాఠాలు. నిక్షేపం భద్ర కోరే సుధాకరుని వాక్కులు విని వివేకం పెంచుకున్న ఉండవు చిక్కులు. పెద్దల మాట సత్తి మూట చెవి నెట్టిన ఉండదు బ్రతుకున వ్యథ. అనుభవపు మాటలు విన్న సమయం డబ్బు శ్రమ కాదు వృధా.